1 2 కళ్ళు దేవా కొంచెం ఇదేంద్రా అడ్డు నీకు ఎట్లుండాలి రా కార్ లో ఎట్లుండాలి నీకు రోల్స్ రాయిస్ కార్ కొనాలి నీకు పడుకొని తీస్తావు వీడియో నువ్వు వీడియో తీయడానికి నేను ఓఆర్ఆర్ నుంచి పోవాలా చుట్టుపక్కల జనాలు అందరూ చూస్తున్నారు చుట్టుపక్కల జనాలు చూస్తారు ఇప్పటిదాకా నోట్లో నుంచి చాలా బాగుంది ఇవాళ చీర కట్టావు చాలా బాగున్నావు చాలా అందంగా ఉన్నావు కళ్ళు జిగేలు అంటున్నాయి అందుకే కళ్ళద్దాలు పెట్టుకున్నాయి వాళ్ళు అమ్మాయి అయిపోయింది చెప్పేసా అంటే ఏదో చెప్పాలన్నట్టు అదేదో చెప్పాలన్నట్టు చెప్తున్నావు అన్నట్టు అవన్నీ డైలాగ్ లేదు నందు నాకు బాగుందా అనిపించో చెప్పా నీ అందరం బాగుందా అనిపించినప్పుడు నేను రెడీ అయ్యేటప్పుడు మేకప్ వేసుకునేటప్పుడు ఇంత కొంచెం మేకప్ కి నేను అందంగా అనిపించాలి కానీ నువ్వు మొత్తం అయిపోయాక రెడీ అయిపోయాక అసలు అట్లీస్ట్ చెప్పని కూడా చెప్పలేదు ఇప్పుడు చెప్పిన అడిగాక నేను ఇలా మాట్లాడుతుంటే ఆ బాగుందని వచ్చేసాడు ఎందుకు లవ్ చేసి పెళ్లి చేసుకున్నావు దేనికి పెళ్లి చేసుకున్నావు దేనికి లవ్ చేసావు అంటే అమ్మ అట్లీస్ట్ బాగున్నావు నేను మాట్లాడినివ్వను తలకే బయటకు పెడతానన్నా నన్ను మాట్లాడి ఈవెన్ వితౌట్ మేకప్ యు ఆర్ 10 out of 10 ఇలాంటి బిస్కెట్లు వేసే కదా వేసి నన్ను ఇప్పటిదాకా తెచ్చావు పొగడకపోతే ఏమో లవ్ చేయలేదు పెళ్లి ఏందేందో అంటావు పొగుడితే ఏమో బిస్కెట్లు అంటావు ఇంకా నేను ఏం చేయాలి చెప్పు ఎన్నిసార్లు చెప్పినా హే గైస్ అన్నవా పక్కన వాడు ఆటో వాడు చూస్తున్నాడు హే గైస్ వెల్కమ్ బ్యాక్ 89 years అయింది కదా నేను నీకు పరిచయం అయ్యి నేను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఎప్పుడు 9 years అయింది కదా మన ఇద్దరం పరిచయం అయ్యి 9-10 years నా నోట్లోంచి మాట ఎప్పుడు వస్తుందో ఏ సెకండ్ లో వస్తుందో కూడా తెలియకపోతే ఎందుకు లవ్ చేసావు ఇంకా ఒక జన్మ కూడా సరిపోతుంది నేను ఎప్పుడు ఆలోచిస్తాను ఎప్పుడు తగ్గుతాను అన్ని తెలియాలి లవ్ చేసినప్పుడు అన్ని తెలియాలి ఆడవాళ్ళని అర్థం చేసుకోవడము మగవాళ్ళకి ఎన్ని జన్మలు ఎత్తినా అది అవ్వదు ఇంకా నువ్వేమైనా ముసలోడు మాటలు మాట్లాడుతున్నావు ముసలోడు కాదు ఐఎమ్ టాకింగ్ ఫ్యాక్ట్స్ ఇలాంటి మనుషులతో మాట్లాడి వేస్ట్ అయ్యో ఎవరు పడిపోయారా అరే కార్ మధ్యలో హెల్ప్ చేయరా పడిపోలేదు నందు సైడ్ స్టాండ్ వేసి చూసుకుంటున్నాడు బండి నాకు వద్దన్నా వద్దు చెప్తున్నాగా సో వీఆర్ గోయింగ్ టు అ స్మాల్ ఫ్యామిలీ ఫంక్షన్ బట్ వెళ్ళే దారిలో చింటూ నాకు జ్యువెలరీ కొనిపిస్తా అన్నాడు నేను ఎప్పుడన్నారా జ్యువెలరీ కూడా కొనేలేని పొజిషన్ లో ఉన్నావు ఒక వైఫ్ కి ఇప్పుడు నేనేమన్నా మాట్లాడితే మళ్ళీ డైలాగులు బిస్కెట్లు అంటావు నువ్వే ఒక పెద్ద జ్యువెలరీ మళ్ళీ నీ మీద జ్యువెలరీ ఎందుకు అరే మొన్న నీకు ఆల్రెడీ డైమండ్ నెక్లెస్ పెట్టా ఏమాత్రం మన ఆనిందా అసలు నీకు నీ మొహంలో నా కళకి నీ కళ్ళల్లో ఉన్న కళకి నీ మీద డైమండ్ వేసినా సరిపోట్లే ఆనట్లే రోడ్ మీద పెట్టి కాన్సన్ట్రేషన్ కూడా నా మీద పెట్టట్లే ఎందుకు లవ్ చేసావు ఇంకా డ్రైవింగ్ చేసేటప్పుడు నీ మీద కాన్సన్ట్రేషన్ పెడితే వెళ్ళి మెట్రో పిల్లర్ గుర్తానందు అవసరం ఒక నిమిషం నేను చెప్పేది వింటావా నీ దగ్గర నా జ్యువెలరీ అమ్మితే 3 షాపులు పెట్టుకోవచ్చు జూబ్లీ హిల్స్ లో యాక్చువల్లీ చిన్న ఛాలెంజ్ లాగా చేద్దాం ఇండియాలో అసలు వ్లాగ్స్ చేయలేదు మేము ఈ జ్యువెలరీ స్టోర్ నాకు ఎప్పటి నుంచో వీళ్ళు పరిచయం అనమాట నేను కావాలనే మన జ్యువెలరీ స్టోర్ యూట్యూబ్ ఛానల్ కూడా పెడుతున్నాను బికాస్ మీ అందరికి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి వీఆర్ గోయింగ్ టు ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఇన్ కుకట్పల్లి మీ అందరికి తెలిసే నేను అడిగితే మూన్ మీద కూడా తీసుకెళ్ళాలి ఆఫ్టర్ ఆల్ కుక్కట్పల్లికి తీసుకెళ్లేవా మూన్ మీద తీసుకెళ్తాను అన్న నేను దోలాల్సిన అవసరం లేదు మూన్ మీదకి కుకట్పల్లికి నేనే దోలాలి కదా ఎక్కడో ఎలిమినర్ నుంచి కుకట్పల్లికి ఎందుకు అన్న మధ్యలో చాలా ఉన్నాయి జ్యువెలరీ స్టోర్లు అక్కడ అన్నిటికంటే ఎక్కువ పీసెస్ ఉంటాయి ఓవర్ యాక్షన్ కొట్టకు వాళ్ళకి వీడియో కాల్ ఉండదా వీడియో కాల్ లో చూసుకోవచ్చు కదా మనం ఇండియాలో ఉన్నాం హైదరాబాద్ లో ఉన్నాం జ్యువెలరీ స్టోర్ దగ్గరికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు అదే ఆస్ట్రేలియాలో యూకేలో యూఎస్ లో ఉంటే వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది వీడియో కాల్ చేసి జ్యువెలరీ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు పంపిస్తారు అది వేరు ఇప్పుడు మనం జ్యువెలరీ స్టోర్ కి వెళ్ళొచ్చు కదా పక్కనే ఉన్నాం కదా ఇండియాలోనే ఉన్నాం హైదరాబాద్ లోనే ఉన్నాం కదా ఎల్బినా నుంచి కుకట్పల్లి పోయేలోపు కార్ లో హైదరాబాద్ లో ఫ్లైట్ ఎక్కితే సింగపూర్ పోవచ్చు నందు చిరాగ్గా ఉంది నాకు ఇంకా చిరాగ్గా ఉంది అందు ట్రాఫిక్ లో నాకు ఇవాళ అయితనని చెప్పేసాయి నేను గైడ్ ని కదా నీ గైడ్ ని నేను డ్రైవర్ ని నీ వర్కర్ ని నీ కింద అసిస్టెంట్ ని కదా సో నాకు పొద్దున్న లేవగానే స్కెడ్యూల్ చెప్పాయి చింటూ పొద్దున ఇది మధ్యాహ్నం ఇది సాయంత్రం ఇది రాత్రి ఇది మధ్యలో ఎన్నిసార్లు గొడవ పడతావు అది కూడా స్కెడ్యూల్ యాడ్ చేసి పెట్టేసాయి సడన్ గా షాక్ ఇయ్యద్దు సో గైస్ ఇవాళ చింటూ జ్యువెలరీ కొనిస్తా అన్నాడు కాబట్టి అదో షాక్ కార్ దింపేసి ఒక నిమిషం నువ్వు దిగు నేను ఆపను ట్రాఫిక్ లో పబ్లిక్ ఎందుకు ఇబ్బంది నువ్వు దిగు నాకు ఒక గన్ ఇస్తారా పెళ్ళి 3 years అయింది నందు ఇంకేంది భయపడేది భయపడక్కర్లే వైఫ్ కి
ప్రేమగా ఉంటే చాలు, ఎందుకు భయపడాలి? భయపడుతున్నావు నువ్వు? ఆ రోజు ఏమైనా సుస్సు పోసుకుంటున్నావా? కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, సో వీఆర్ గోయింగ్ టు ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ ఇన్ కుకట్పల్లి. సో సీరియస్ అంటే జ్యువెలరీ ఆఖరికి జ్యువెలరీ స్టోర్ లో కూడా నువ్వు సైట్ కొడతావు వేరే అమ్మాయిలకి. అసలు నీకు పెళ్ళైంది, నీకు ఆ విషయం అర్థమవుతుందా? ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ నందు. పెళ్లి అయితే ఏంది, పెళ్లి కాకపోతే ఏంది, ఆపోజిట్ పోల్స్ స్టిల్ అట్రాక్ట్. పక్కన బాగుంది, ఆస్ట్రేలియాలో ఉంటాం, పక్కన గుడ్లు పీకేస్తా. నువ్వు మాత్రం జ్యువెలరీ స్టోర్ లో కూడా అమ్మాయిని చూస్తావు, ఉంటారా అని అడిగా. పక్కన కార్లో ఉన్న అబ్బాయిని నేను చూడకూడదు. అందాన్ని ఆదరించాలి, ఆరాధించాలి. సారీ, ఓకే. పక్కన కారు బాగుంది, ఒక నిమిషం ఆ కారు. పెళ్ళైంది, నీకు ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడు వచ్చావు లైన్ లోకి. ఎక్కువ మాట్లాడితే మెట్రో ఎక్కిస్తా. నీకు పెళ్ళైంది గుర్తులేదా? నాకు గుర్తుంది, నేనేం మర్చిపోలే. నేను అదే చెప్తున్నా. జ్యువెలరీ స్టోర్ లో అమ్మాయిలు ఉంటారా, అమ్మాయిలు ఉంటారా ఎందుకు అడిగావు? ఎందుకు అడిగానంటే నీకేమైనా హెల్ప్ అవుతారేమో వాళ్ళు. లైక్ సో గైస్ మనం మాట్లాడినవా? గైస్ ఏం లేదు, కుకట్పల్లిలో ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ఉంది. నా జోబుకి చిల్లు పెట్టే ప్లాన్ వేసింది, ఇంకేం చేయలేని తప్పదు. పెళ్లి చేసుకున్నందుకు, పెళ్ళా ఉన్నందుకు ఇలాంటివన్నీ డబ్బులు పెట్టాలి, తప్పదు. జ్యువెలరీకి జీవితాంతం పెట్టాలి, ముసుకోలయ్యే వరకు జ్యువెలరీ కొంటానే. ఐ హావ్ మై ఓన్ మనీ, ఐ కెన్ బై. కాకపోతే హస్బెండ్ కొనిపిస్తే అదొక చిన్న లవ్. అది అట్లనే అదంతా కవరింగ్ డైలాగులు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను అనుకుంటే నేను కొనుక్కోవచ్చు, కానీ మీరు అమ్మాయిలు పిస్తున్నారు, వాళ్ళు మీరు కొనుక్కోరు. హస్బెండ్ ఇచ్చే డబ్బులతోనే కొనుక్కుంటారు. నీ బొంద, నీకు అదే రా, నీకు తెలీదా? బుర్రలో నీకు గుజ్జు ఇవ్వలే దేవుడు, కొద్దిగా ఇచ్చాడు తినేసావు. దండం పెట్టుకో, పెళ్ళాన్ని సరిగ్గా చూసుకోవాలని చెప్పి దండం పెట్టుకో. చింటూ నాకు గొంతు బాగా, నాకు జలుబు వేసింది, ప్లీజ్ చింటూ. నువ్వు గొంతు బాగాలేకపోతేనే ఈ రేంజ్ లో అరుస్తున్నావు అంటే. బికాస్ వ్లాగ్ బోరింగ్ ఉండకూడదు కాబట్టి నేను కొన్ని జ్యువెలరీ వేసుకుంటూ ఉంటా. చింటూ దానికి రేటింగ్ ఇవ్వాలన్నమాట. వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. సో గైస్ అక్క ఇవాళ అవదా మళ్ళీ వచ్చావా? అక్కనా? నాకు అది కనబడట్లేదా? బేగం బజార్ అద్దాలు తీస్తే కనిపిస్తాయి. నువ్వు నన్ను అంటావు బేగం బజార్ అద్దాలు వేసుకున్నా అని చెప్పి. సో గైస్ వి కేమ్ టు ఇమ్మాడి. ఈ ఇమ్మాడి జ్యువెలరీ ఇండియాలోనే లార్జెస్ట్ స్టోర్ అనమాట. వీళ్ళవి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, బట్ మేము కుకట్పల్లి బ్రాంచ్కి వచ్చాం. అండ్ ఆల్సో ఇప్పుడు ఇమ్మాడి విజయవాడకు కూడా వచ్చేస్తుంది గైస్. పీవీఆర్ సినిమాస్ గోల్డ్ ఒయాసిస్ మాల్లో జాన్ 18th రోజు ఓపెనింగ్ ఉంది. అండ్ ఆ ఓపెనింగ్ రోజు చాలా పెద్ద ఆఫర్స్ పెట్టారు వీళ్ళు. 1 lakh వర్త్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే 50K విలువ చేసే లాంగ్ హారం ఫ్రీ. అండ్ 50K వర్త్ జ్యువెలరీ పర్చేస్ మీద 25K విలువ చేసే నెక్లెస్ ఫ్రీ. 25K వర్త్ జ్యువెలరీ పర్చేస్ మీద 12,500 విలువ చేసే పర్ల్ నక్షీ మాల ఫ్రీ. అండ్ 10,000 వర్త్ జ్యువెలరీ మీద 5,000 వర్త్ పర్ల్ చైన్ ఫ్రీ. ఈ ఆఫర్స్ అన్నీ జాన్ 18th నుంచి 26th వరకు మాత్రమే ఉన్నాయి గైస్. సో ఫాస్ట్గా విజయవాడలో ఉన్న వాళ్ళందరూ ఆ స్టోర్కి వెళ్ళిపోండి, చాలా మంచి ఆఫర్. ఇప్పుడే ఒక కొత్తగా కొంచెం మంచి ఐడియా వచ్చింది. చింటూ కూడా జ్యువెలరీ వేద్దాం అనుకుంటున్నాను నేను. ఫ్రాక్ వేసావు, మేకప్ వేసావు, నెయిల్స్ వేస్తున్నావు. మొన్న షాప్ లో అమ్మాయి నవ్వుతుంది, ఇప్పుడు చీర కడతా అంటే నగలేసి. చూడండి బాయ్స్ ఇలాంటివి చేయాలి. ఎందుకు? ఇట్స్ జస్ట్ సపోర్టింగ్ ఉమెన్. నందు నీకు కొనిపిస్తాను, నువ్వు వేసుకున్నందు అదే సపోర్ట్. నా మొహానికి ఎలా ఉంటుందో నీ మొహానికి ఎలా ఉంటుందో చూద్దాం డిఫరెన్స్. నా మొహానికి ఎలా ఉందో నీకు అనవసరం నందు. సో గైస్ వి కేమ్ టు ఫస్ట్ ఫ్లోర్. సో ఇక్కడ అంతా హెవీ జ్యువెలరీ, విక్టోరియన్ జ్యువెలరీ ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ ఉంటుంది. చూడండి ఎంత బాగుందో కలెక్షన్ వీళ్ళ దగ్గర. నేను కొన్ని జ్యువెలరీ వేసుకుంటా, చింటూ దానికి హీ హ్యావ్ టు గివ్ రేటింగ్. సో లెట్స్ గో. బాగాలేదంటే కొనుక్కో. చూసారా 20 రూపీస్ చీప్ ఇయర్ రింగ్స్ కొనిచ్చాడు. తీసుకా డస్ట్బిన్ ఉన్నాడు, పారేస్తారా? సో గైస్ ఇప్పుడు ఒకటి తీసుకొచ్చారు, నాకైతే చాలా నచ్చింది. వావ్ చింటూ అది కొంటే ఫ్రీయా? చాలా బాగుంది కదా, నీకు వేద్దామా? నువ్వు వేసుకొని చూడు ఒకసారి. అది చూడు ఎంత బాగుందో, నాకు చాలా నచ్చింది. ఏది బాగుంది చెప్పు. ఏంట్రా ఇయర్ రింగ్స్ అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది నాకు. వాట్, చాలా బాగున్నాయి కదా. సో మా అలాగే అబ్రాడ్లో చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ ఉంది అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది వీళ్ళ జ్యువెలరీది. సో ఐ థింక్ యూకే, ఆస్ట్రేలియా చింటూది చింపేద్దాం గైస్. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఏ కార్డు ఉంటే ఆ కార్డు చింపేద్దాం గైస్. ఇది మ్యాచ్ అయిందా? ఏదైతే ఇంద్రా డబ్బులు తగలెట్టడానికి అది తిరుగు.
అది తిరుగు చింటూ, అది తిరుగు మొత్తం బాడీ అంతా కదుపు. బాడీ కదలట్లేదా నీకు? అవుట్ ఆఫ్ 10 చింటూ ఎంత రేటింగ్ ఇస్తాడో చూద్దాం. నాకైతే చాలా నచ్చింది, చాలా చాలా క్లాస్ లుక్ ఉంది. ఐ థింక్ చింటూ ఏం రియాక్షన్ ఇస్తాడో చూద్దాం, ఎంత రేటింగ్ ఇస్తాడో. 2, 3. బాగుందా? ఏం మాట్లాడవేంటి? నీ ముందు ఏది ఆనట్లేదురా. ఒక నిమిషం వామిటింగ్ చేసుకొని వస్తా. నాకైతే చాలా నచ్చింది యాక్చువల్లీ. ఇలాంటి డిజైన్ నా దగ్గర లేదు. 1 out of 10. 1 out of 10 కాదు, 10కి ఎంత? 6. అయ్యో ఫస్ట్ పక్కెళ్ళిపో నువ్వు, పక్కెళ్ళిపో. నీ బ్యూటీ ముందు దాని బ్యూటీ సరిపోవట్లేదు, అందుకే 6 వేస్తాడు. నాకైతే చాలా నచ్చింది గైస్, ఎందుకంటే చాలా క్లాసీ లుక్ ఉంది. శారీస్ మీదకి సింగిల్ పళ్ళు, నేను ఎప్పుడు సింగిల్ పళ్ళు వేసుకుంటా. 6 రేటింగ్ ఇస్తావు, దీనికంటే బెస్ట్. అంటే నువ్వు 10కి 6 ఇస్తావు. నీకు 10 out of 10, దానికి 6. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి వెడ్డింగ్ కలెక్షన్ కూడా వచ్చింది వీళ్ళ దగ్గర, న్యూ కలెక్షన్ కూడా వచ్చింది వీళ్ళ దగ్గర. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కూడా ఇక్కడ జ్యువెలరీ ఉంటుంది కాబట్టి పెళ్లి చేసుకోవద్దు గైస్. ఇదేంటి ఎంత బాగుంది? అది సేల్కి లేదు నందు. ఈ అబ్బాయిని కొంచెం బయటకు పంపించేస్తారా? చింటూ హెల్ప్ చేయి, చింటూ హెల్ప్ చేయి. ఎందుకున్నావు ఇంకా లవ్ చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నాకైతే చాలా చాలా నచ్చింది ఈ జ్యువెలరీ. 2, 3. ఎవరు నువ్వు? చెప్పు, ఫస్ట్ రేటింగ్ ఇవ్వు. ఇదా 7, ఇందాక 6, ఇప్పుడు 7 out of 10. క్లాసీగా ఉంది కాబట్టి ఐ థింక్ ఐ విల్ గివ్ ఇట్ 7 యాజ్ వెల్. గైస్ ఇచ్చు హల్దీకి బాగుంటుంది ఇది. దిస్ ఈస్ ద జ్యువెలరీ. ఇది మీకు మెహందీ, ఎవరికైనా మెహందీ ఇవన్నీ చేసుకోవాలనుకుంటే ఇలాంటి స్టేట్మెంట్ పీసెస్ చాలా బాగుంటాయి. తాగడానికి వచ్చావే నువ్వు స్టోర్కి? ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతావు నువ్వు? 8. గైస్ సింపుల్ ఉన్నాయని, తక్కువ ఉంటాయని చెప్పి అనుకుంటున్నాడు. ఆ సింపుల్ ఏంద్ర అంత బాగుంటాయి. ఈ శారీకి సెట్ అవ్వలేదు, బట్ ఐ రియలీ లైక్ దిస్. మెహందీకి, హల్దీకి స్టేట్మెంట్ పీసెస్ లాగా వేసుకోవచ్చు. సో గైస్ ఇదంతా న్యూ స్టాక్, కొత్తగా వచ్చిన కలెక్షన్ ఇది. సో ఫాస్ట్గా వచ్చేసింది ఇక్కడికి, ఎందుకంటే అయిపోతుంది మళ్ళీ. గైస్ మీకు కనిపిస్తుంది లేదు, అర్థం కావట్లేదు. నాకైతే చాలా నచ్చింది గైస్, చాలా బాగున్నాయి. ఈ సూట్ అవుతాయి. 3, 2, హలో 1 ఓపెన్ చేస్తున్నా. వద్దు చేయకు. ఇదేంతో పెద్ద బ్యాండే గైస్. ఎంత బాగుందంటే వావ్. ఇంకో 2 నిమిషాలు ఇలానంటే నిద్రపోతారా నేను? ఓపెన్ పడుకున్నా, నిద్ర వస్తుంది. నందేది మొత్తం నెక్లెసే కనిపిస్తుంది, కనబడట్లే. మళ్ళీ పెళ్లి చేసుకుంటా. ఓపిక లేదు నాన్న. సో గైస్ వీళ్ళ దగ్గర బ్రైడల్ సెట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 lakh, 2 lakh, 3 lakh వరకు కూడా ఉన్నాయి. సో అంత అఫోర్డబుల్ జ్యువెలరీ, చాలా చాలా బాగుంది కలెక్షన్ కూడా. ఇదేంటి రేటింగ్? 8 చెప్పాను. 9 అని చెప్పావు ఇందాక. 9 చెప్పానా? అంటే నువ్వు ఏదో నిజం 9. గైస్ నాకు ఇయర్ రింగ్స్ చాలా చాలా నచ్చింది. నాకు 10 out of 10 అని ఏదైతే అనిపిస్తుందో అది కొనిపిస్తా. ఉత్తి ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కదా, ఇయర్ రింగ్స్ వేసుకుంటే కూడా బాగుంది. గైస్ అసలు మీకు చూపిస్తాను మొత్తం స్టోర్లో జ్యువెలరీ ఎంత బాగుందంటే, అంతా చూడండి అసలు ఎంత బాగుందో. ఒక్కొక్క సెట్ చాలా ప్రీమియంగా ఉన్నాయి అసలు. చాలా బాగుంది యాక్చువల్లీ. చూడు నీకు సెలెక్షన్ రాచింటూ. అవును నాకు రాదు సెలెక్షన్. ఈ కళ్ళు మూసుకునే కాన్సెప్ట్ ఏందో గుడ్డోన్ అయిపోయేలా ఉన్నా. గైస్ 3 10/10 పోదాందా? నిజంగా నచ్చిందా మీకు? బాగుంది. యాక్చువల్లీ వీళ్ళ దగ్గర వచ్చి కలెక్షన్ చాలా చాలా బాగుంది, చాలా యూనిక్ కూడా ఉంది. నాకైతే ఇలా కొంచెం క్లాసీ లుక్స్ ఇష్టం అనమాట. సో నేను మోస్ట్లీ ఇవే చూశాను, బట్ వీళ్ళ దగ్గర ఇంకా చాలా కలెక్షన్ ఉంది, మీరు వచ్చి చూడొచ్చు గైస్. ఇది అడ్రస్ కూడా నేను కింద మెన్షన్ చేస్తాను. ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ, కూకట్పల్లి మెట్రో పిల్లర్ నెంబర్ 775 దగ్గర ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ ఉంది.
ఇమ్మాడి వాళ్ళు నాకు ఎప్పటి నుంచో చాలా ఇయర్స్ నుంచి పరిచయం. సో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఎప్పటి నుంచో తెలుసు కదా, ఫ్రీగా ఇస్తారేమో అడుగురా. చింటూ ప్లీజ్ ఇంకోసారి పిలవని కూడా పిలవరు చింటూ. చీపు ఉక్కేస్తారు ఇట్లా. ఎవరు వీడియో తొందరలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే మాత్రం ఫాస్ట్గా ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీకి వచ్చేసేయండి. అండ్ విజయవాడలో కూడా కొత్త ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు. సో గో చూడండి ఎంత బాగుందో అంతా. సో గైస్ ఇవన్నీ జడ గంటలు, జడ కుప్పలు, లాకెట్స్ ఇలా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర. లాకెట్స్ చాలా ఉన్నాయి అండ్ సింపుల్వి ఉంటాయి కదా, నల్ల పూసల గొలుసు, అవి కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి యాక్చువల్లీ, అన్నీ చాలా బాగున్నాయి. పెద్దగా ఉన్నాయి గైస్, నా చెయ్యి ఇంతే ఉంది, అది చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గైస్. సింపుల్ నల్ల పూసలు, వావ్. సో గైస్ వీళ్ళ దగ్గర వడ్డానం కలెక్షన్ కూడా ఉంది, చాలా బాగున్నాయి. బేసిక్గా వన్ స్టాప్ ఫర్ ఎవ్రీథింగ్. గైస్ వి ఆర్ గోయింగ్ టు సెకండ్ ఫ్లోర్. కానీ నాకు ఇవాళ నా శారీ అంతా చాలా నచ్చింది గైస్. నువ్వు కూడా నచ్చాను ఉంది నాకు. వెళ్ళాలి తొందరగా. ఓకే సో గైస్ ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. ఇక్కడ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి. ఒకసారి జస్ట్ అలా ప్యాన్ వేసి చూపిస్తాను. చాలా కలెక్షన్ ఉంది గైస్, అంతా అమేజింగ్ కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. దిస్ ఈస్ ద స్టోర్. మీరు కనుక రావాలనుకుంటే మాత్రం మేమైతే కుకట్పల్లి బ్రాంచ్కి వచ్చాం. మీరు ఏ బ్రాంచ్కైనా వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. ఈ స్టోర్ ఇమ్మాడి సిల్వర్ జ్యువెలరీ ఐ థింక్ చాలా మందికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అంతే గైస్, దిస్ ఈస్ ద వ్లాగ్. సో గైస్ ఏ మాటకే ఆ మాట, లోపలికి వెళ్ళాక జ్యువెలరీ కలెక్షన్ అంతా చాలా బాగుంది. కానీ నందు మీద వేసిన తర్వాత అయితే ఆనలే గైస్. నందు ఇలాంటి బిస్కెట్లు ఎందుకు వేస్తావు? అరే మనకు పెళ్ళైందిరా, నేను బిస్కెట్లు వేయాల్సిన అవసరం లేదు. నేను కాంప్లిమెంట్ ఇచ్చా, తీసుకో, బ్లష్ అవ్వు, హ్యాపీ ఫీల్ అవ్వు.